ఒక చిన్నారి, ఒక పెంపుడు కుక్క, వేల ఎకరాల తోటలు, కొండలు, అడవి ప్రాంతాలు, గడిచిపోతున్న రోజులు. కానీ ఇప్పటికీ దొరకని ఆచూకీ. కాకినాడ జిల్లా తూని మండలంలో అదృశ్యమైన 2.5 ఏళ్ల జ్ఞానేశ్వరి కేసు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జూన్ 6వ తేదీ సాయంత్రం దొండవాక పంచాయతీ పరిధిలోని సిహెచ్ అగ్రహారం తల్లిదండ్రులు తోట పనుల్లో నిమగ్నమై ఉన్నారు. అదే సమయంలో చిన్నారి జ్ఞానేశ్వరి తన తండ్రి దగ్గరికి వెళ్లేందుకు ఇంటి పరిసరాల నుంచి బయటికి వెళ్ళినట్లు సమాచారం. ఆమెతో పాటు ఇంట్లో పెంచుకునే కుక్క కూడా వెళ్ళింది. కొద్దిసేపటికే చిన్నారి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. మొదట కుటుంబ సభ్యులు, బంధువులు వెతికారు. తర్వాత గ్రామస్తులంతా ఒకటయ్యారు. రాత్రంతా తోటలు, కాలువలు, కొండ ప్రాంతాలు, పొదళ్ళు జల్లెడ పట్టారు. కానీ చిన్నారి ఆచూకీ మాత్రం దొరకలేదు. దీనితో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ కేసులో అత్యంత ఆసక్తికరమైన అంశం కుటుంబానికి చెందిన పెంపుడు కుక్క. చిన్నారితో పాటు అదృశ్యమైన ఈ కుక్క కొన్ని రోజుల తర్వాత తిరిగి కనిపించింది. పోలీసులను చూసి మళ్ళీ పారిపోయింది. ఆ తర్వాత దానిని పట్టుకొని GPS ట్రాకర్ అమర్చాలని అధికారులు నిర్ణయించారు. కుక్క కదలిక ద్వారా చిన్నారి ఆచూకీ దొరకవచ్చునని పోలీసులు, మిగతా వారంతా భావించారు. ఇదిలా ఉండగా గ్రామంలో మరో ప్రచారం కూడా మొదలైంది. చిన్నారి అదృశ్యమైన సమయం అమావాస్య సమీపంలో ఉండటంతో కొందరు వివిధ రకాల ఊహాగానాలు చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం అలాంటి ప్రచారాలను నమ్మవద్దని చెప్తున్నారు. దర్యాప్తు పూర్తిగా ఆధారాలు, సాంకేతిక సమాచారంపైనే కొనసాగుతుందని స్పష్టం చేశారు. కుక్క చిన్నారితో పాటు అదృశ్యమై కొన్ని రోజుల తర్వాత ఒంటరిగా తిరిగి రావడం, ఆ తర్వాత అస్వస్థతకు గురై మరణించడం దర్యాప్తులో కొత్త ప్రశ్నలను లేవనెత్తింది. అధికారులు మాత్రం కొన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. వందలాది మంది పోలీసులు, SDRF సిబ్బంది, ఫారెస్ట్ సిబ్బంది కలిసి భారీ సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. CCTV కెమెరాలు పరిశీలిస్తున్నారు. డ్రోన్లతో గాలిస్తున్నారు. కొండలు, అడవులు, తోటలు అన్నీ వెతుకుతున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ కేసుపై సమీక్ష నిర్వహించి సర్చ్ను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రోజులు గడుస్తున్నా జ్ఞానేశ్వరి ఆచూకీ ఇంకా లభించడం లేదు. ఒకవైపు తల్లిదండ్రుల ఆవేదన, మరోవైపు గ్రామస్తుల ఆందోళన. మధ్యలో మిస్టరీగా మారిన ఈ కేసు చిన్నారి క్షేమంగా తిరిగి రావాలని గ్రామం మొత్తం ఎదురుచూస్తుంది.